ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఈ చిట్ట చివరి రాశి మీనరాశి. ద్వాస రాశుల్లో మీనం 12వ రాశి. ఇక్కడ ప్రస్తుతానికి శని అక్కడే కూర్చోవడం వల్ల అన్నీ కూడా చీకాకులు, ఇబ్బందులు, అదేవిధంగా ఈ లోన్లీనెస్, ఒంటరితనాన్ని ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఎంత నమ్మించడానికి ప్రయత్నం చేసినా కూడా నమ్మరు. అదేవిధంగా మీరు కూడా ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండరు. ఏమైపోతుంది ఏంటన్నట్టు ఫీల్ అవుతుంటారు. 10 మందిలో ఉండడానికంటే కూడా నా ఇంట్లోనే ఉండడం బెటర్ అన్నట్టు మీరు నెమ్మదిగా ఉండిపోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా కూడా అది గురు ఉచ్చస్థానం కూడా, గురు కూడా ఉత్సవం అవుతాడు కాబట్టి అక్కడ మీ తెలివితేటలు ఎక్కువగా మీరు ఉపయోగించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కూడా ప్రస్తుతానికైతే నమ్మని పరిస్థితిలో మానసిక ఆందోళనతో ఉంటారు. మీరు ఎక్కువగా ఎంతవరకు ఇది ఫిబ్రవరి 2027 సంవత్సరం తర్వాత ధనస్థానంలోకి శనిగ్రహం మూవ్ అవడం వల్ల అక్కడి నుంచి మీ యొక్క బ్రహ్మాండమైన సమయం స్టార్ట్ అవబోతుంది అనమాట. అక్కడి నుండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అంత బ్రహ్మాండమైన వాక్స్థానం. అక్కడ ఒకటి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. త్వరగా మాటలు బయటపడేయకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ముఖంకి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. లేదు ముఖంలో మచ్చలు రావడం, గాయాలు అవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటుందన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటే మరి విశేషంగా. అదేవిధంగా మీ యొక్క కెరీర్ కూడా డెవలప్ పాయింట్ అవ్వడం, కుటుంబం వృద్ధి అవ్వడం కూడా అక్కడే బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఈ 2 సంవత్సరాల్లో మీకు ఒక స్థాన మార్పులు, ఒక రిలోకేషన్ అవ్వడం ఖచ్చితంగా జరిగిపోతుంది. ఫిబ్రవరి లోపల ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఒక స్థానమైన మారాలి, ఉద్యోగంలో మార్పు అయినా రావాలి, హెచ్చైనా అవ్వాలి, తగ్గైనా అవ్వాలి. ఖచ్చితమైన ఒక మార్పు అయితే మీకు వచ్చి తీరుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా ఈ ఒంటరితనం నుండి బయటపడడానికి ఎక్కువగా అమ్మవారి స్తోత్ర పారాయణ, విశేషంగా లలితా సహస్రనామ పారాయణాలు, విశేషంగా కూష్మాండ మంత్ర హోమాలు ఇట్లాంటివి చేయడం కూడా చాలా అద్భుతమైన సమయం. ఇప్పుడు ఆ స్త్రీ దోషాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీ జాతకాల్లో ఉంటే ఈ సమయంలో ఆ యొక్క స్త్రీ దోషాలు రెట్టింపు అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటూ అమ్మవారి దేవస్థానాలు, ఉగ్ర దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ కూర్చోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఏదో ఒక అర్చన చేయడం, కుంకుమార్చనలు చేయడం ఇవంతా కూడా చేస్తూ ఉంటే బ్రహ్మాండమైన అనుకూలం ఇచ్చి మిమ్మల్ని మీరు వృద్ధి అవ్వడానికి అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని.